ఇండియాస్ మోస్ట్ ఫేమస్ రాజధాని, ఇండియాస్ ఫాస్టెస్ట్ రాజధాని, ఇంకా ఇండియాస్ మోస్ట్ ప్రీమియం రాజధాని. ఫ్రెండ్స్, మనం మోసపోయాం అనుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం డిసప్పాయింటెడ్. సో క్షమించండి, నెక్స్ట్ టైము మేబీ వన్ టైం బాగుంటే నా టైము. థ్యాంక్ యూ అండ్ ఐమ్ సారీ. కాశీ దర్శనం అయితే అయింది. అక్కడ పెద్ద డ్రామా ఒకటి జరిగింది. ఈ వ్లాగ్ నాకే నచ్చలేదు. సో మీకు కూడా నచ్చుతుందా లేదా మీరే చెప్పాలి. అసలు వ్లాగే తీనవ్వలేదు, నన్ను డోర్ దగ్గర నుంచుని డోర్ ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. హలో గాయస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు సాయి కృష్ణ. నా నోట్లో పాన్ ఉందండి, అందుకే ఇలా మాట్లాడుతున్నా. సో ఈరోజు మనం న్యూ ఢిల్లీలో ఉన్నాం. న్యూ ఢిల్లీ కంట్రీస్ క్యాపిటల్. సో న్యూ ఢిల్లీ నుంచి మనం ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ముంబై వెళ్ళబోతున్నాము. సో ఇది నాకు చాలా స్పెషల్ వ్లాగ్, ఎందుకంటే మన ప్రీమియం ఫేస్లో ఇది ఇంకొక ప్రీమియం ట్రైన్. సో ఇండియాస్ ఫాస్టెస్ట్ రాజధాని, ఇండియాస్ ఎక్స్పెన్సివ్ కూడా కాదు, ఇండియాస్ మోస్ట్ ఫేమస్ రాజధాని, ఇండియాస్ అడ్వాన్స్డ్ రాజధాని అని చెప్పచ్చు. సో తేజస్ రాజధాని, దాంట్లో వెళ్ళబోతున్నాం మనం ఈరోజు. న్యూ ఢిల్లీ టు ముంబై సెంట్రల్ తేజస్ రాజధాని. సో ఈ రాజధానికి ఏంటంటే సిగ్నల్ ప్రయారిటీ నెంబర్ 1 ఉంటుంది దీనికి. సో బాగా ప్రీమియం. మన ఛానల్లో ఫస్ట్ వందే భారత్ వ్లాగ్ మన అయ్యింది, ఇప్పుడు ఇది ఫస్ట్ రాజధాని వ్లాగ్. సో హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో రెండు లోపలికి వెళ్దాం. సో మన ఛానల్లో ఇది నాకు స్పెషల్ ఎందుకన్నానంటే, నెంబర్ 1 ఇండియాస్ మోస్ట్ ఫేమస్ రాజధాని, ఇండియాస్ ఫాస్టెస్ట్ రాజధాని, ఇంకా ఇండియాస్ మోస్ట్ ప్రీమియం రాజధాని. ఆ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాము. సో ఇది ఒక స్వీట్ మెమరీగా ఉండిపోవాలని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, టైం షార్ప్గా 3 అయిందండి. సో నేను కరెక్ట్గా 1 గంటకు వచ్చాను, ఇప్పుడు 3 అయింది. 2 గంటలు అటు ఇటు టైం పాస్ చేసాను తిరిగి. ఇంకో 2 గంటలు ఉంది 5 అవడానికి. కరెక్ట్గా 4:55కి బండి. సో వెయిట్ చేస్తున్నా, అలా వెళ్ళొచ్చే బళ్ళని చూస్తా కూర్చున్నా అంతే. న్యూఢిల్లీ కాన్పూర్ శతాబ్ది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో ఇక్కడ నీళ్లు పట్టారు ఇందాక, ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీదకి వెళ్ళిపోతుంది. సో న్యూఢిల్లీ కాన్పూర్ వెళ్ళిపోతుంది. నిన్న మనం వచ్చిన రూట్ వందే భారత్ నాన్ స్టాప్ వచ్చిన రూటు ఇప్పుడు బండి వెళ్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీదకి. ప్లాట్ఫామ్ నెంబర్ 3. ఫ్రెండ్స్, మనం మోసపోయాం అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు తేజస్ కోచెస్ రావాలి, కానీ తేజస్ కోచెస్ రాలే, సిఆర్ రాజధాని వచ్చాయి. సో హైలీ డిసప్పాయింటెడ్ అన్నాను నేను. ఇరిటేటింగ్. నేను నెట్లో చదివాను, అందుకే ట్రైన్ వచ్చేటప్పుడు కూడా నేను షూట్ చేయలే. ఐ వాస్ ఇరిటేటెడ్. నెట్లో చదువుతూ కూర్చున్నా ఏంటని చూస్తే రాజధాని వాళ్ళు ఏమని రాశారంటే సేమ్ రాజధాని, మోస్ట్ ప్రీమియం రాజధాని, మోస్ట్ ఎలా చెప్పాలి ఫేమస్ రాజధాని, అండ్ ఎలా చెప్పాలి ఫాస్టెస్ట్ రాజధాని, మోస్ట్ ఫాస్టెస్ట్ రాజధాని. కానీ ఆ కోచెస్ రాలేదు. సో లక్ బాగుంటే ఆ కోచెస్ వస్తాయి, లేదంటే లేదు అండి. రేక్ షేరింగ్ అవుతుంది అనమాట. ఆ తేజస్ కోచ్కి ఈ కోచ్కి రేక్ షేరింగ్ ఉంటాయి. అది రావచ్చు, ఇది రావచ్చు, టైం బాగుంటాయి. జస్ట్ బికాస్ తేజస్ రాజధాని ఉందని డజంట్ మీన్ దట్ మీకు ఆ కోచెస్ వస్తాయని చెప్పి అప్డేట్ ఇచ్చారు.
ఇంకో విషయం ఏంటంటే నేను యూట్యూబ్లో చూసా తేజస్ రాజధానికి చాలామంది యూట్యూబర్స్ తేజస్ కోచెస్ వేశారు, ఈ కోచెస్ కూడా వేశారు. ఇది కూడా తక్కువేం కాదు, బ్రాండ్ న్యూ కోచెసే. బట్ స్టిల్ నాకు అది వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, అది రాలే, ఇదే వచ్చింది. ఈవెన్ దో ఫాస్టెస్ట్ రాజధాని, బట్ స్టిల్ ఈవెన్ దో నా ఛానల్కి, మన ఛానల్కి ఫస్ట్ రాజధాని వ్లాగ్ అయినా నేను యాక్చువల్లీ ఫస్ట్ రాజధాని వ్లాగ్ చెన్నై రాజధాని వేయాలనుకున్నా, చెన్నై టు ఢిల్లీ లేదంటే చెన్నై టు ఢిల్లీ అనుకున్నా. కానీ ఢిల్లీ టు ముంబై కలిసి వచ్చింది నాకు. బట్ అది కూడా తేజస్ అయ్యింది, కానీ ఈ కోచెస్ వచ్చి కొంచెం డిసప్పాయింటెడ్. సో క్షమించండి, నెక్స్ట్ టైము మేబీ వన్ టైం బాగుంటే నా టైము ఆ కోచ్లో వెళ్ళినప్పుడు వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండ్ ఐమ్ సారీ. ట్రైన్ ఎక్కిన న్యూస్ పేపర్ ఇచ్చారండి, హిందీ న్యూస్ పేపర్. ఎలాగో చదవబోయేది లేదు, బట్ స్టిల్ తీసుకున్నా. నా సీట్కి ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఇచ్చారండి అవి. ఇప్పుడే స్టార్ట్ అయింది బండి, అంతలోపే సీట్ మారుతారా, పైకి వెళ్తారా, నైట్ పడుకోవడమే కదా, పైన పడుకోండి. నేను ఆల్రెడీ ఇరిటేషన్లో ఉన్నా. సో నేను వెళ్ళనండి, కుదరదు, సారీ అని చెప్పేసాను. వాళ్ళు ఇంకేమనలే, అలా ఉంటుంది. ఎనీవే, ఫుడ్ చూసారా, ఫుడ్ వచ్చింది నైట్ డిన్నర్కి. ఎంత ప్రీమియం అని వీళ్ళు పెట్టేది అదే చికెన్ కర్రీ, అదే పప్పు, అదే స్నాక్స్, టీ, పాలు, పౌడర్లు అన్నీ అయ్యే ఉంటాయి. పేరుకే ఇవన్నీ ప్రీమియం ఇలాగా. సో న్యూఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, సో మొత్తం 5 రాష్ట్రాలండి. సో ఫస్ట్ స్టాపే కోట, రాజస్థాన్. 465 కిలోమీటర్లు నాన్ స్టాప్ వెళ్ళబోతుంది. షార్ప్గా 4:55కి తీసేసారండి సో కాల్డ్ తేజస్ రాజధాని. రైట్ టైంకి వెళ్ళిపోతుందని అనుకుంటున్నాను, హోప్ఫుల్లీ. వెళ్ళిపోయినా చేసేదేం లేదు, వెళ్ళకపోయినా చేసేదేం లేదు. సో నమః శివాయ. న్యూఢిల్లీ నుంచి మనం బయలుదేరాం. సో ఫ్రమ్ ద కంట్రీస్ క్యాపిటల్ టు ది ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్ హాయ్, స్నాక్స్ ఇప్పుడే ఇచ్చారు. సో నిన్నట్లాగా కచోరీ కరవగానే నాకు నొప్పి వచ్చింది, ఇక్కడ పక్క పాడేసా. బ్రెడ్ పర్లేదు, బాగానే ఉంది. టీ ఓకే, బాగానే ఉంది. నిన్న ఆ మసాలా టీ కన్నా ఈ టీ బాగానే ఉంది. ఇంకంతే, ఆ జ్యూస్లు గీస్లు ఏం ఇవ్వలేదు. సో ఇంకా నైట్ డిన్నర్ వస్తుంది. ఫ్రెండ్స్ డిన్నర్ అయింది. సేమ్ నిన్న వందే భారత్ ఇచ్చిన డిన్నరే ఇచ్చాడు. జస్ట్ ఓకే అంతే. ఐస్ క్రీమ్ మాత్రం మార్చాడు. నిన్న ఆడు క్యారమల్ ఫ్లేవర్, ఈరోజు ఇక్కడ వెనిలా ఫ్లేవర్. స్పీడ్ మాత్రం భయంకర స్పీడ్ అండి, చాలా సూపర్ ఫాస్ట్. 142 వెళ్ళిందండి స్పీడ్.
जल्दी क्यों कर रहे हो? अभी तो आधा घंटा लगेगा, आधा पौना घंटा लगेगा। మార్నింగ్ ఫ్రెండ్స్, మనం నిద్ర లేచాం, ముంబై వచ్చేసాం. ఒక 15 కిలోమీటర్ దూరంలో ఉన్నాం ముంబై సెంట్రల్కి. టిఫిన్ అయితే అయ్యింది. దాదర్ ముంబై.
సో మనకు వచ్చిన పని అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం రిటర్న్ ఫేస్లో ఉన్నాము. నాకు ఇప్పుడే దిగాను కాబట్టి ముంబై. నాకు ఈరోజు రాత్రి ట్రైన్ మళ్ళీ హైదరాబాద్కి. కాశీ దర్శనం అయితే అయింది. అక్కడ పెద్ద డ్రామా ఒకటి జరిగింది. అదొక సపరేట్ మినీ వ్లాగ్ కింద వేస్తాను కాశీలో ఏం జరిగిందని. మీరు ఒకవేళ ఎప్పుడు వెళ్ళలేదు కాశీ అనుకుంటే ఏం చేయాలి అక్కడ, ఏమేమి అలర్ట్గా ఎలా ఉండాలి, ఎలా మోసాలు జరుగుతాయి అవన్నీ చెప్తాను మీకు. ఫాలో అవ్వండి మీరు నెక్స్ట్ టైం కాశీ వెళ్ళినప్పుడు, మోసపోకండి. అంతే, అదొక మినీ బ్లాగ్ కింద వేస్తాను. డార్మిటరీ బుక్ చేసుకున్నప్పుడు ఇక్కడ, సో దాంట్లో కూర్చొని ఒక మినీ బ్లాగ్ కింద వేస్తాను. ముంబై నవీ ఢిల్లీని వేసారు చూసారా, నై ఢిల్లీకి స్పెల్లింగ్ మిస్టేక్. మనం ముంబై అయితే చేరుకున్నాం. నాకు ఈ ముంబై సెంట్రల్ చూడగానే చెన్నై ఎగ్మోర్ జ్ఞాపకం వస్తుంది. అది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. మళ్ళీ సిఎస్టీ, ముంబై సిఎస్టీ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, అది చూస్తే చెన్నై సెంట్రల్ జ్ఞాపకం వస్తుంది నాకు. ఎందుకంటే సెంట్రల్లో చూసుకుంటే ఒక 11 ప్లాట్ఫామ్లు ఎక్స్ప్రెస్ ట్రైన్లకి, మిగతా ప్లాట్ఫామ్లేమో సెపరేట్ బిల్డింగ్లా కట్టి దాంట్లో లోకల్ ట్రైన్స్కి వదిలేరు. వీళ్ళు ఎలా చేశారంటే మొత్తాన్ని ఒకే బిల్డింగ్లో తీసుకుని ఒక 7 ప్లాట్ఫామ్స్ లోకల్ ట్రైన్స్కి, ఇంకా మిగతా 11 ప్లాట్ఫామ్స్ ఏమో ఎక్స్ప్రెస్ ట్రైన్స్కి ఇచ్చుకున్నారు. సో అలా నాకు ఇదేమో ఎగ్మోర్ ఫీల్ వస్తుంది నాకు. చెన్నై ఎగ్మోర్ కూడా ఇలా కవర్డ్గా ఉంటుంది ఇలాగా. ఈ వ్లాగ్ నాకే నచ్చలేదు. సో మీకు కూడా నచ్చుతుందా లేదా మీరే చెప్పాలి. నా ఛానల్లో నేనే ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటే బాగోదు కదా. సో వీళ్ళు నన్ను అసలు వ్లాగే తీనవ్వలేదు. నన్ను డోర్ దగ్గర నుంచుని డోర్ ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. మూసే ఎందుకు తీస్తావు అన్నారు. పోనీ కిటికీలోంచి చేద్దాం అనుకుంటే అప్పటికే చీకటి అయిపోయింది ఆల్రెడీ. పోనీ పక్క కోచ్కి వెళ్ళి చేద్దాం అంటే ఇటు సైడ్ ఏమో ప్యాంట్రీ కారు, అటు సైడ్ ఏమో ఫుల్ జామ్ ప్యాక్ అయిపోయింది. వెయిటింగ్ లిస్ట్ 114 ఉందండి. పొద్దున్న మధ్యాహ్నం 12ంటికి చూసినప్పుడు అప్పుడే అనుకున్నా జామ్ ప్యాక్ అయిపోద్ది ట్రైను అంతే అనుకున్నా. నేను అనుకున్నట్టే అయింది. ఒక రాజధాని అనే ఫీలే రాలేదు నాకు. మనకి చెన్నై రాజధాని అలా ఉండదు. నేను చాలాసార్లు వెళ్ళాను చెన్నై రాజధానిలో, అంటే ఛానల్ స్టార్ట్ చేయడానికి ముందు చెప్తున్నా. అది నాకు బాగుండేది. ఏంటో మేబీ నా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అయ్యాయో లేకపోతే వీళ్ళు తగ్గించారో క్వాలిటీ, ఐ డోంట్ నో. బట్ ఎనీవే, ఇది ఒక వ్లాగ్గానే నేను కన్సిడర్ చేయను. బట్ స్టిల్ ఏదో చేసాను కాబట్టి నమశివాయ. ఈ వ్లాగ్ దీంతో ఆపేద్దాం అనుకుంటున్నాను. నచ్చితే ఒకవేళ లైక్ చేయండి, నచ్చలేదు బాగాలేదు అనుకుంటే డిస్లైక్ చేయండి. ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకు సబ్స్క్రైబ్ అని అడగచ్చు. అంటే నా ఛానల్లో 95% అన్సబ్స్క్రైబ్డ్ వ్యూవర్స్ చూస్తున్నారు. జస్ట్ ఊరికే అలా బటన్ అలా నొక్కితే అయిపోయాయి. బెల్ ఐకాన్ అది కూడా ఏం క్లిక్ చేయక్కర్లేదు, ఎందుకంటే నేనే చేయను. సో జస్ట్ సబ్స్క్రైబ్ మాత్రం ఒక్కటి చాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్. ఓం నమః శివాయ. బాయ్. Baru